హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు ఉంటాయి. అయితే ఈ రకరకాల సినిమాలకి వాటికి సంబంధించి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ జోన్ కావచ్చు, యాక్షన్ ఎంటర్టైనర్స్ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, వాటికి సంబంధించి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. పర్టికులర్గా ఆ సినిమాల కోసమే వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈ మిగతా వాటన్నిటిని పక్కన పెడితే యాక్షన్ సంబంధించిన సినిమాలను తెరకెక్కించడం అనేది చాలా కష్టం. ఈ యాక్షన్స్కి సంబంధించి ఆ ఫైట్స్ అనేవి మనం చూస్తాం. ఎటు నుంచి ఎటు కొడుతున్నాడు ఏంటి అనేది మనం పర్టికులర్గా యాక్షన్ సినిమాను తెరకెక్కించడం అనేది అతి కష్టమైన పని. ఎందుకంటే యాక్షన్ సినిమాలు మనం స్క్రీన్ మీద చూసేటప్పుడు ఒక 10 నిమిషాలు మనం స్క్రీన్ మీద చూస్తాం, కానీ ఆ యాక్షన్ సీన్స్ తీయడానికి హీరో కానీ ఆ హీరోకి ఫైట్స్ నేర్పించే విషయం కానీ లేదా దాంట్లో పని చేసే వాళ్ళు కానీ కొట్టుకునే వాళ్ళు కానీ ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. అయితే స్టంట్ డోపింగ్ కానీ లేదా స్టంట్ అసిస్టెంట్ జాబ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఎదుటి వాళ్ళకు చూపించడానికి మనం తన్నులు తినాల్సిన సిచ్యువేషన్స్ కూడా చాలాసార్లు వస్తాయి. స్టంట్ మ్యాన్కి ఏదైనా అయ్యింది అంటే ఆ కుటుంబానికి అసలు దిక్కెవరు? కానీ అలాంటి కాంప్లికేషన్ ఉన్నా కానీ ఇప్పటికీ స్టంట్ ఆర్టిస్టులకు సరైన ప్రమాద బీమా లేదు. ఈ మధ్య ఒక సిచ్యువేషన్ మనం చూసాం. ఒక స్టంట్ మాస్టర్ చనిపోయిన సిచ్యువేషన్ మనకు ఆల్రెడీ తెలిసిందే. అయితే ఆరోగ్య బీమా భరోసాను కల్పించే నిర్మాణ సంస్థలు చాలా అరుదు. కారణం ఏదైనా కానీ ఇటీవల స్టార్ డైరెక్టర్ రంజిత్ తెరకెక్కిస్తున్న ఓ తమిళ సినిమా సెట్లో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుతున్నాను. ఫైట్ మాస్టర్ రాజు ఎంఏ మృతి చెందడంపై చాలా ఆందోళన నెలకొంది. ఒకవేళ ఫైట్ మాస్టర్లు చనిపోతే వాళ్ళకి దిక్కెవరు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే స్క్రీన్ మీద వాళ్ళు ఎవ్వరూ కనిపించరు. హీరో ఫైట్ చేస్తున్నాడు, ఎంత చక్కగా చేస్తున్నాడు, ఎవరెవరిని కొడుతున్నాడు, భలే కొడుతున్నాడే అని చెప్పి మనం విజిల్స్ వేస్తాం, చప్పట్లు కొడతాం, కానీ దాని వెనుక కష్టాన్ని మనం గుర్తించే సిచ్యువేషన్లో మనం ఉండం. ఆ ఫైట్ని చిత్రీకరించింది ఎవరు, ఆ ఫైట్ని సృష్టించింది ఎవరు, ఆ ఫైట్ వెనుక ఉన్నది ఎవరు అన్నది మనం అస్సలు గమనించాం. ఇక కార్ చేంజ్ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు రాజు డ్రైవ్ చేస్తున్న కారు గాల్లో ఎగిరి పల్టీలు కొట్టిందట. ఇక ఆ దృశ్యం గగుర్పాటుకు గురి చేసింది. యాక్సిడెంట్ కారణంగా రాజు మృతి చెందాడు. కారణం ఏంటి అంటే ఒక సినిమా షూటింగ్లో ఆ కార్ ఇలా దూసుకెళ్లే సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ పరిస్థితుల్లో ఆయన మరణించాడు. ఈ ఘటనలో దర్శకుడు రంజిత్ సహా పలువురిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాంటి సమయంలో స్టంట్ ఆర్టిస్టులకు ప్రమాద ఆరోగ్య బీమా కల్పిస్తూ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తీసుకున్న ఇనిషియేషన్ అనేది సర్వత్రా చర్చగా మారింది. ఇక బాలీవుడ్లో పనిచేస్తున్న దాదాపు 650 నుంచి 700 మంది స్టంట్ ఆర్టిస్టులకు అక్షయ్ బీమా సౌకర్యం కల్పించారు. వారికి ఇప్పటికే ఇన్సూరెన్స్ చేసేందుకు అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేస్తున్నారని ఓ సమాచారం అయితే ఉంది. ఇక అక్షయ్ తీసుకున్న ఈ చొరవతో స్టంట్ ఆర్టిస్టుల కుటుంబీకులకు కొంత భరోసా లభించిందనుకోవాలి. అయితే స్టంట్ ఆర్టిస్ట్ ఎస్ఎం రాజు పరిస్థితి ఇతరులకు రాకుండా ఉండాలి అంటే సెట్లో భద్రతా నివారణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రోటోకాల్ని ఫిల్మ్ మేకర్స్ అనుసరించాలి. ఇలాంటి విషయాల్లో మేకర్స్ కనుక అశ్రద్ధ వహిస్తే ఆర్టిస్టుల ప్రాణాలు ఇలాగే బలిగొంటుందని విశ్లేషిస్తున్నారు విమర్శకులు.